దేవుని చూడడానికి అంటే ఎవరికి అంటే అనారోగ్యాలు తగ్గిపోతాయని నమ్మకంతో వస్తుంటారు. లేదు మొక్కలు వెళ్ళిపోండి. రామగుండం కమిషనరేట్ నుంచి
మొత్తం మంచిర్యాలలో, దాని తర్వాత ఈవెన్ పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఫోర్స్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ ఇప్పటికీ ప్రశాంతంగా క్యూ లైన్స్లో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. అయినా మా బందోబస్తు కంటిన్యూగా పెట్రోలింగ్లో కానీ, తర్వాత ఈ క్యూ లైన్స్ దగ్గర కానీ, మెయిన్ టెంపుల్ లోపల కానీ అందరూ డిప్లాయ్మెంట్ క్లియర్గా ఉంది. దాంట్లో భాగంగా నేను ఈరోజు మొత్తము ఓవరాల్ బందోబస్తు ఎలా ఉంది, దాని తర్వాత ఏమైనా అవసరం జరుగుతుందా అని చూడడానికి ఇలా వచ్చాను. అంతా బాగానే జరుగుతుంది. కానీ వాటర్ ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఇంకా లైటింగ్ కూడా బాగుంది. కానీ పబ్లిక్కి నేను ఇందాక మాట్లాడాను, జాగ్రత్తగా వంటలు చేసుకునేటప్పుడు కానీ, పిల్లల్ని పడుకోబెట్టుకున్నప్పుడు పక్కన వంట చేసుకున్న తర్వాత వంట చేసుకున్న ఫైర్ని మొత్తం కంప్లీట్గా అలా ఓపెన్గా పెట్టకుండా దాన్ని మొత్తం మూసేసి జాగ్రత్తగా ఎలాంటి గాలికి కానీ పెద్ద గాలి వీస్తే అటుగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని పబ్లిక్కి నేను చెప్పడం జరిగింది. దీపాలు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైనా దీపాలు పెట్టుకుంటారో రాత్రంతా వాళ్ళు ఎవరో ఒకరు లేచి ఉండాలి. జాగరణ చేసినట్టు ఉంటుంది, దానికి కాపలా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే గుట్ట మొత్తము కొన్ని వందల కుటుంబాలు వాళ్ళ యొక్క దీపాలు పెట్టుకున్నారు, బోనాలు పెట్టుకున్నారు, తర్వాత వంటలు చేసుకుంటున్నారు. అక్కడ ఫైర్ అక్కడే వండుకున్నారు. పక్కనంతా ఎండుగడ్డి ఉంది, ఆకులు ఉన్నాయి. ఏమాత్రం కింద పడినా ఫైర్ అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా తీసుకొని తమ ప్లేస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని మేము రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ప్రతి గుట్ట మొత్తము స్ప్రెడ్ కాలేం లేవు. దానికి గాను పబ్లిక్కి కొంచెం జాగ్రత్తగా చెప్పాము. మా వాళ్ళు కూడా మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ మొత్తం స్ప్రెడ్ అయ్యి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఫైర్ టెండర్స్ని పెట్టారు. ఈవెన్ ఇప్పుడు ఒక 2 వీలర్ ఫైర్ టెండర్స్ రమ్మని చెప్తాము. సో అది కూడా మొత్తం డిప్లాయ్ చేస్తే కొద్దిగా మాకు బందోబస్తు బాగా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసినట్టు అనుకుంటున్నాము. సో ఇది రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా అందరూ కూడా షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకున్నాము. టోటల్ అరౌండ్ 470 మెన్, స్పెషల్ పార్టీస్, తర్వాత ఏఆర్ సిబ్బంది అందరూ ఉన్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా ఇక్కడ అన్నీ మానిటర్ చేస్తున్నాము. సీసీ కెమెరాస్ ఉన్నాయి బాగా. ఇక్కడ ఏం జరుగుతున్న కాన్స్టెంట్ 24/7 సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో మా డీసీపీ గారు అశోక్ కుమార్ గారు, దాని తర్వాత డీసీపీ గారు అంత సిబ్బంది ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు. బందోబస్తు మంచి ప్రశాంతంగా జరుగుతుంది అని అనుకుంటున్నాము. పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే లైన్లో ఉన్నప్పుడు తోసుకోకుండా తొందరగా దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ట్రాఫిక్ కూడా ఏం ప్రాబ్లం లేదంతా. వెహికల్స్కు అన్ని రకాల ట్రాఫిక్ ప్లేసెస్ అన్ని ఇబ్బందులు లేకుండా